ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనం. జెరమయా 17:14. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. హీల్ మీ, ఓ లార్డ్, and I shall be healed. Save me, and I shall be saved, for thou art my praise. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి ఈ యొక్క నూతన నెలలో దేవుడు మనల్ని ప్రవేశింపచేశారు కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. పిల్లరా, ఆయన చేసిన మేలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని దావీదు అంటున్న రీతిగా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఎప్పుడు సన్నిధించాలి? అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో దేవుని సన్నిధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. మంచిది పిల్లరా. ఇక్కడ ఇర్మియా చేస్తున్నటువంటి చక్కని ప్రార్థనను మనం చూస్తున్నాం. యెహోవా, పిల్లరా, ఉన్నవాడా అన్నవాడా అనే గ్రహింపు ఎప్పుడైతే మనకు ఉంటుందో ఎలాంటి ఆనందము, సంతోషం మనకు కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు. ఎవరితో ఉండేవాడు? మనతో ఉండేవాడు. మనం ప్రేమించేవాడు, క్షమించేవాడు, స్వస్థపరిచేవాడు, రక్షించేవాడు. పిల్లరా, ఇలాంటి గ్రహింపు కలిగి మనం ప్రార్థన చేసినట్లయితే బలాన్ని పొందుకుంటాం, స్వస్థత పొందుకుంటాం. అది ఆత్మీయంగా, శారీరకంగా అనేక రీతిలుగా మన జీవితంలో స్వస్థ వస్తుంది. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నీ ప్రార్థన ఏమై ఉన్నది? ఏ గ్రహింపుతో ప్రార్థన చేస్తున్నారు? అలాంటి సహవాసం దేవునితో మీకున్నదా? ఉంటే ఇర్మియా వలె నువ్వు కూడా విరిగి నలిగిన హృదయంతో దేవుని ఎదుట సాగిలపడినప్పుడు మన జీవితాన్ని బాగు చేసి, స్వస్థపరిచి, రక్షించి ఆనందాన్ని, సంతోషాన్ని మనకిస్తారండి. అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. మమ్మల్ని రక్షించేవాడవు, స్వస్థపరిచేవాడవు, బాగు చేసేవాడవు మీరే కాబట్టి నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. మరి ప్రభువా, ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు. మా ప్రార్థన కూడా అట్లా ఉన్నట్లయితే ఆ అనుదినము కూడా బలమగలవరమై ఈ లోకంలో మీ మహిమ కొరకు జీవిస్తాం నాయన. అలాంటి కృపను దయచేయండి. మా పిల్లలందరూ మీరు దర్శించండి. వారి ప్రార్థన విధానము ప్రభువా గ్రహింపు లేనిదిగా కాక గ్రహింపు కలిగి, నా దేవుడు సజీవుడు, నన్ను స్వస్థపరుస్తారు, నా బాధ, నా ఇరుకు ఆయనకి తెలుసు కాబట్టి ఆయన సన్నిధిలో నేనుంటా, నాకు మంచిది అని ప్రభువా మిమ్మల్ని హత్తుకుని జీవిస్తారు. అలాంటి కృపను దయచేయండి. ఉదయకాల సమయంలో మా అందరినీ మీరు రెక్కల కింద భద్రపరిచి ప్రతి ఒక్క అపాయం నుంచి తప్పించమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ మీ వాగ్దానాన్ని ప్రభువా వ్యక్తిగతంగా కుటుంబాలు నెరవేర్చమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Jeremiah 17:14, the Bible says, "Heal me, O Lord, and I will be healed. Save me, and I will be saved." This verse is a heartfelt prayer from Jeremiah, showing complete dependence on God. He recognizes that true healing and salvation can only from the Lord. Amen.